అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి కలది. మీ మీద, మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. సహకారాన్ని నిర్వహించండి. స్వేచ్ఛగా ముందుకు నడవండి. భాగస్వామ్య అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలున్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాశివారు ప్రత్యేకంగా అన్ని విషయాలను గుర్తించాలి. తగు విధాలుగా పరిష్కారాలను వెతుకుతూ ఉండటం వల్ల మేలు కలుగుతుంది. ఇక ఈ రోజు రాశి వాళ్ళలో పరిస్థితులు కూడా సర్దిద్దుకోవడం అనేది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు కూడా ఈ రోజు తల్లిదండ్రుల గురువుల ఆ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా అవసరం అవుతుంది. సృజనాత్మకతగా అన్ని పనులు చేయడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బంధువులతో తిడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. ఈ రోజు హార్డ్ వర్క్ తోటి పనులు ప్రారంభిస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ప్రారంభమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చి ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రోజు రాశి వాళ్ళ అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. భావోద్వేగాలను నిర్ణయించడం అనుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు. ఈ రోజు రాశి వాళ్ళలో సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనూ తేడాలు రాకుండా పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈరోజు కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో విజయం సాధిస్తారు. ఈరోజు సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం. గౌరవం మరింత పెరుగుతుంది. ఈ రోజు రాశి వల్ల ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారి వల్ల ప్రయోజనం కూడా చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో అయితే ఉద్రిక్తత కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు చేస్తారు. ఈ రోజు రాశి వాళ్ళు ఆగిపోయిన పనులు చేసే ప్రయత్నాలు జరుగుతాయి. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. తెలియని వ్యక్తులను కలుసుకుంటారు. ఈ రోజు మనసు యొక్క ఇబ్బందులన్నీ తొలగించబడతాయి. పనులు పెరిగిపోతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు ఉండకుండా చూసుకోవాలి. కుటుంబ విషయాలపైన ఆసక్తి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. ఈ రోజు రాశి వాళ్ళ సంకోచం అనేది అధిగమించబడుతుంది. పని పరిస్థితులు అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు. ఖర్చులు పెరిగిపోతాయి. పనులు బిజీగా ఉంటారు. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం అనవసరంగా ఇతరుల గురించి ఆలోచించకుండా ఉండాలి. కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం ఉంటుంది. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. ఆకర్షణ అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఇక ఈరోజు ఆరోగ్యం మెరుగుపడే లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తారు. విందు వినోదాలు మరియు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యమవుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. ఈ రోజు రాశివారి సంబంధాల్లో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ రోజు రాశి కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకా ఈ రోజు చేసే ప్రతి పనిలో కూడా మెప్పును పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరియు ఈ రోజు రాశి వారు మాత్రం చూసినట్లయితే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాల్సినటువంటి రోజు.
లేకపోతే మాత్రము అనారోగ్య సమస్యలు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి. మరియు పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అలసట కారణంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. తగిన విశ్రాంతి తీసుకోవాలి. ఈరోజు గర్భిణీ స్త్రీలు దోష నివారణ కొరకు 2 గడ్డముక్క కాయలు తీసుకొని వాటిని పసుపు రంగు దారంలో గుచ్చి కుడి చేతి కంకణానికి సంకటహర గణేశ స్తోత్రము పఠిస్తూ కట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే గనక ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. నెగిటివిటీ అనేది పూర్తిగా తొలగించబడుతుంది, సాధ్యమవుతుంది. అన్ని శుభాలైతే మరి మీకు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు ఎవరైతే మరి సంతానం లేని వారు ఉన్నారో వారికి కూడా సంతాన యోగం అనేది కలుగుతుంది. ఈరోజు మరి అమ్మవారికి ఫోటోకి గోల్డ్ ఫ్రేమ్తో అలంకరించి పూజలు సమర్పించట కారణంగా శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు. తప్పకుండా మనసులో ఉన్నటువంటి కోరికలు అయితే నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 16, లక్కీ కలర్ అయితే మరి నారింజ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.